మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ నుండి 20వ డివిజన్ నుండి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈరోజు రెండవ రోజు పార్టీ ప్రచారం ఇందిరమ్మ కాలనీ, లక్ష్మీనరసింహ కాలనీ, అదేవిధంగా బుడిగజంగాల కాలనీ, 3 కాలనీ లోపల కూడా ఈరోజు గడప గడపకు తిరుగుతూ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి కార్పొరేటరు అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఇంటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి వెలిసి కూడా ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమూల్యమైన ఓటు ఏదైతుందో ఆ ఓటు కూడా ఖచ్చితంగా తప్పనిసరి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత గత నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వచ్చిన సుమారు 459 కోట్లతోని 60 డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి జరిగిందంటే కేవలము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోనే. ఈ యొక్క బండి సంజయ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఈ నిధులను తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క డివిజన్లో కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలము అది బండి సంజయ్ గారితో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్మార్ట్ సిటీగా ఏర్పడిన తర్వాత రేకుర్తి గ్రామంలో ఉన్నటువంటి మేము అప్పుడు గతంలో రేకుర్తి విలీనం చేసేటప్పుడు కూడా 33% నిధులు రేకుర్తి కేటాయిస్తేనే ఖచ్చితంగా మేము కార్పొరేషన్కి అంగీకరిస్తామని చెప్పడం జరిగింది. రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు అయినాయి అంటే అది కేవలము మన బండి సంజయ్ గారు తీసుకొచ్చినటువంటి నిధులతోనే ఈ సందర్భంగా తెలుసు. మేయర్ బీజేపీ కైవసం చేసుకుంటుంది. సుమారు 50 సీట్లకు మనం అనుకుంటే 40 సీట్లతో కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొని ఆ మేయర్ స్థానాన్ని మనం మేయర్ కైవసం చేసుకున్న తర్వాత కార్పొరేటర్ అభ్యర్థులు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏదైతే నిధులు మనకు సంవత్సరానికి 100 కోట్ల నిధులు అవుతుంటాయో దానికి రెట్టింపు కానీ ఇంకా ఎక్కువ కానీ నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నిధులు ఎక్కువ తీసుకొచ్చి కూడా మనకు ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు 20 డివిజన్లు అంటే అన్ని డివిజన్లో కూడా 20 డివిజన్ల ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో మనం ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల అన్నిటి మీద కూడా బండి సంజయ్ గారి చర్చ ఆ నిధులతోనే ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా కూడా మనము ఈ యొక్క మేము ఓటర్లను కూడా అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం. ఒకసారి కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్కి అవకాశాలు ఇచ్చారు, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వని మేము కోరుతున్నాం. బీజేపీ అవకాశం ఇస్తే మేము మా అభివృద్ధి ఏందో చూపెడతాం. మేము ఏదైతే కేంద్రంలో అధికారంలో ఇక్కడ కార్పొరేషన్లో మేయర్ అయినట్టుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ నేరుగా కూడా కార్పొరేషన్లకి డబ్బులు వస్తాయి, జమ అవుతాయి. కాబట్టి ఆ డబ్బులతోనే మేయర్ మనం ఉన్నట్టుంటే ఎక్కడ ఏ సమస్యలు అవన్నీ కూడా మనం క్షుణ్ణంగా కూడా మనం పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా ఇందిరమ్మ కాలనీ కూడా ఏదైతే వీళ్ళ కాలనీ కొరకు ఏదైతే కమ్యూనిటీ హాల్ కావాలంటున్నారో ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఖచ్చితంగా కూడా మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. కార్పొరేట్ తర్వాత ఏ అభివృద్ధి చేయాలో అభివృద్ధి ఏ చూపెడతాం, హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇది ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి.